వెల్కమ్ టు గణి స్టడీస్. మన గణి స్టడీస్లో ఈరోజు జరిగిన డైలీ ఆన్లైన్ టెస్ట్. ఒకసారి టెస్ట్ యొక్క రూపం ఎలా ఉందో ఒకసారి చూడండి. ఈరోజు జరిగిన డైలీ టెస్ట్ భారతదేశంలో పట్టణ స్థానిక ప్రభుత్వాలు అనేటువంటి టాపిక్ మీద జరిగింది. అందులో ఫస్ట్ క్వశ్చన్ మీరు చూడండి, ఏమున్నది మనకు అక్కడ. 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992కు సంబంధించి ఈ క్రింది వాక్యాన్ని జతపరచము అని అన్నారు. చూసాడు, అక్కడ కూడా జతపరచము అనే రేంజ్ని తీసుకురావడం జరిగింది మన గణి స్టడీస్. మరియు రెండో క్వశ్చన్ చూడండి, రాజ్యాంగం 7వ షెడ్యూల్లో 5వ ఎంట్రీ క్రింది ఈ సమస్యల ఏర్పాటు గురించి ప్రస్తావించడం జరిగింది. దానికి సంబంధించి జరిగింది అవి ఏవి అని అన్నాడు. చూడండి, మరొకటి మూడో ప్రశ్న చూడండి ఎలా ఉందో. ఎక్కడ కూడా మన గణి స్టడీస్లో మీకు డైరెక్ట్ ప్రశ్న అంటూ ఏమీ లేదు. ఇది 74వ రాజ్యాంగ సవరణ మీద సంపూర్ణంగా మీకు బిట్టు రూపంలో రావటం అనేది జరిగిపోయింది. ఈ బిట్లు డైలీ టెస్ట్లో 40 బిట్లు అనేది రావడం అనేది జరుగుతుంది. 40 బిట్లు కానీ మీరు కానీ పర్ఫెక్ట్ చేయగలిగితే 40 సాధిస్తే మీరు ఆ టాపిక్ మీద మీకు ఎగ్జామ్నర్ ఏ విధంగా ఇచ్చినా మీరు బిట్టు పెట్టగలరు. ఇది మన గణి స్టడీస్ యొక్క సామర్థ్యం. చూడు, మరొక ప్రశ్న మన గణి స్టడీస్లో మరొక ప్రశ్న ఎలా ఉందో ఒకసారి చూడండి. మరొక ప్రశ్న జతపరచము. చూడండి, అంటే ఒక టాపిక్లోని ఎన్ని జతపరచము, ఎన్ని కంటెంట్ ప్రశ్నలు ఎలా ఉన్నాయో ఒక ప్రశ్నల యొక్క సరళ చూడు. మొత్తం కంటెంట్ ఇది. అనలిటికల్ ప్రశ్న, అనలిటికల్ కంటెంట్, అనలిటికల్ ప్రశ్న, అనలిటికల్ అండ్ దెన్ కంటెంట్ ప్రశ్న, అనలిటికల్ ప్రశ్న, కంటెంట్ అండ్ కంటెంట్. ఓకే, రైట్. సో చూడండి, కంటెంట్ ప్రశ్న, అనలిటికల్ ప్రశ్న, అనలిటికల్ అండ్ కంటెంట్. చూసారా, ఎక్కడ కూడా మీకు డైరెక్ట్గా స్పందించేదానికి అవకాశాలు లేవు. రైట్, ఓకే, రైట్. చూడండి, మీ యొక్క అంటే ఈ శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా వస్తున్నటువంటి ఏకైక టెస్ట్ సిరీస్ మన గణి స్టడీస్. ఓకేనా, అందరూ గణి స్టడీస్ని ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. గణి స్టడీస్లో ఉన్నటువంటి డైలీ టెస్ట్ సిరీస్ని ఒకసారి రాయండి. ఓకే, రైట్. విలువైనటువంటి సమయాన్ని వేస్ట్